నమస్కారం. ఏమండి ఈ మధ్య ఎక్కడ విన్నా విడాకుల గురించి వింటున్నాం అని అంటాం. విడాకులు, పెళ్ళిళ్ళు వీటి గురించి చూసినప్పుడు ఇద్దరు వేరు కుటుంబాల నుంచి వచ్చి పెళ్లి చేసుకొని ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు. విడాకులు ఎందుకు రావాలి? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నీ అర్ధాంగి యొక్క ప్రతిభని గుర్తించు. ఆమెను అర్థం చేసుకో. అర్ధాంగి అంటే అటు భార్య అనే అర్థం వస్తుంది. ఇప్పుడు నేను భర్త కూడా అర్ధాంగి అని అంటాను. ఇద్దరు కూడా కలిసి ఒకరినొకరు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యాలను ఎంచుకునేటప్పుడు మరొకరి ప్రాధాన్యం ఏంటి, మరొకరి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి. ఉదాహరణకి మీ భార్య కెరీర్ ప్రాధాన్యం అనుకోండి. ఆమె కెరీర్ని ప్రోత్సహించేటప్పుడు ఆమె చేసుకోలేని పనులు ఇంట్లో అన్నీ కూడా మీరు చేయాలి, మీరు సహకరించాలి. అది ఒంటరిగా చేసుకోలేరు అనే వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. అప్పుడే ఆమె ఏదైతే ప్రాధాన్యం ఇస్తుందో ఆమె కెరీర్ గురించి దానికి మీరు సపోర్ట్ చేసినాడు అవుతారు. అదే ఇంట్లో వంట చేసే వ్యక్తిగా ఉందనుకోండి, ఆమెకి ఆదాయం ఉండదు కాబట్టి మీరు సంపాదించిన ఆదాయంలో కొంత డబ్బుని ఆమెకి వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకునే దానికోసంగా మరి ఆ గృహిణికి మీరు కనుక ఇస్తే మీరు ఆమెకి అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా మరి ఆమెకు అండగా నువ్వు నిలవాలంటే ఆమెను గౌరవిస్తూ ఆమె యొక్క మహిళ అనే తనదైన సహజ గుణాన్ని ఆమె కలిగి ఉంటుంది. కాబట్టి నువ్వు మగవాడు కాబట్టి నీకు ఆ సహజ గుణం వేరే విధంగా ఉంటుంది, ఆమెకు ఆ సహజ గుణం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళకి ఉన్న సహజ గుణాన్ని రెండో వాళ్ళు తెలుసుకొని దానికి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళకి గనక మీరు మద్దతు ఇస్తే ఖచ్చితంగా మీ అర్ధాంగిని మీరు లేకపోతే మీ భర్తను మీరు సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆ విధంగా విడాకులని ఉండకుండా ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.